భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి కేరళకు డీసీఎంలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 53 లక్షల విలువైన 106 కేజీల విలువైన గంజాయిని సీజ్ చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి డీసీఎం వ్యాన్, కారు, 6 సెల్ ఫోన్లు, 6 9mm పిస్టల్స్, 12 ఖాళీ మ్యాగజైన్స్, 45 బుల్లెట్లు, 35,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం మన ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మన జగన్నాథపురం దగ్గర పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుంటే అందులో రాబడిన సమాచారం మేరకు ఒక ఐషర్ వాహనము మరియు వోక్స్వ్యాగన్ పోలో కార్ 2 కార్లని ఆపడం జరిగింది. ఆపి అందులో చెక్ చేయగా 2 కార్లలో కలిపి 107 కేజీల మన గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 3 అక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర 7 మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటితో పాటు అందులో మనకు ఒక పిస్టల్, 5 రివాల్వర్స్, 40 బుల్లెట్స్, ఒక 12 ఎంటీ మ్యాగజైన్స్ ఇవి ఆ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత మన ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఈ గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ వెపన్స్, బుల్లెట్స్, ఈ మ్యాగజైన్స్ అనేది ఈ ఆర్మ్స్ యాక్ట్ కింద వస్తాయి కాబట్టి దాని తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పాల్వంచ పోలీసు వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది.